ఎక్కడి నుంచి వస్తారు కదా? మాది ఇక్కడేనండి, శ్రీరామ్ నగర్. బండి మిర్చి లోడ్కే వేస్తారా? మిర్చి లోడే పెడతాం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వాలు ఎలా ఉండేది? అప్పుడు బాగుందండి. అప్పుడు బాగుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లేదు, మార్కెట్ లేదు అసలు. ఎందుకని? ఏమో కూటమి ప్రభుత్వం మరి రేట్లు పెంచాలి కదా, మరి రైతులను పట్టించుకోవాలి కదా. అప్పుడు ఎంత ఉండేది రేటు? అదే రేట్లు అసలు అయితే మనకు తెలియదు. మనం కానీ అప్పుడు బాగుంది, అందరికి బాగుంది. కూలి వాళ్ళకి కానీ, రైతులకు కానీ, మా డ్రైవర్లకు కానీ అప్పుడు చాలా బాగుంది అసలు. మాకు ఈ టైంలో ఖాళీ ఉండేది కాదు, ఇట్లా తోలేవాళ్ళం. మరి మనం జగన్ గారు వచ్చారు కదా, ఎందుకు అంటే ధరలు తగ్గిపోయినాయి? ధరలు తగ్గిపోయినాయి, కొద్దిగా ఏదన్నా పరిష్కారం. జగన్ గారు వచ్చాం, పరిష్కారం చేద్దామని వచ్చారు. అది ఏం మాట్లాడారు అప్పుడు జగన్ గారు వచ్చి? చేస్తాను, నా చేతనంత వరకు చేస్తానని చెప్పలేడు. మరి నేను ఏం చేస్తాడు, ప్రభుత్వం వాళ్ళది ఉంటే ఈయన ఏం చేస్తాడు పాపం. మీ బండికి అయితే పర్లేదు ఇప్పుడు? లేదండి అసలు. రోజుకి 400-500 తోలుకెళ్తున్నా బండి పెట్టుకుని. రోజుకి నెలకి 20,000 కట్టాలి. ఎక్కడ తెచ్చి కట్టాలి ఏంటో. మా పరిస్థితి అంత మాత్రం ఉంటే పాపం సంవత్సరం మొత్తం పండించిన రైతుల పరిస్థితి ఇంకెట్లా ఉండాలి. వాళ్ళు అయితే అసలు పాపం దేవుడా అంటే వెళ్తున్నారు, బాధపడతా వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే గిట్టుబాటు ధర బాగుందంట. అప్పుడే బాగుంది, వైసీపీ ప్రభుత్వంలోనే బాగుంది గిట్టుబాటు ధర. మరి మొన్న అచ్చెన్నాయుడు గారు మొన్న వైసీపీ ప్రభుత్వంలోనే 7,000 ఉండేది, మేము వచ్చినాక 9,000 చేసాం గిట్టుబాటు ధర అని చెప్పి మాట్లాడారు. లేదు అదే అప్పుడే బాగుంది. అందరూ, నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అదే మాట మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తుంది, రైతులకు కూడా పట్టించుకోవట్లేదు, అసలు ఇవ్వాల్సినవి కూడా ఇస్తలేదు అని చెప్పుకుంటున్నారు. మనకైతే రైతుల సంగతి అయితే మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పుకునే మాటలు మనం చెబుతున్నాం. అది మా పరిస్థితి అయితే ఏం బాగాల. మరి మన చంద్రబాబు గారు కేంద్రంతో కూడా వెళ్ళి మాట్లాడారు కదా, రైతులకి మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఏ కల్పించమని. అయితే రాలేదు, వస్తేనేగా మాట్లాడితే అమల్లోకి వస్తే అది ఉపయోగం ఉండేది. కానీ మాట్లాడతామేముంది. నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడగానే అది అవుతుందా? అదే పరిస్థితి అవుతుంది. వాళ్ళు పదవుల్లో ఉండి కూడా అట్లాగే చేస్తుంటే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఉంది. అట్లా ఉంది అవస్థ. జగన్ గారి ప్రభుత్వమే బాగుందంటారు రైతులకి. అప్పుడే బాగుంది.